తెలంగాణలో మళ్ళీ జల వివాదం తెర మీదకి వచ్చింది. అసలు ఏం జరిగింది? ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి ఈ జల వివాదం అనేది అయితే తెర మీద లేదు. బట్ ఈ మధ్య కాలంలో ఇది మళ్ళీ తెలంగాణ వ్యాప్తంగా చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది? అప్పటి మనతో పాటు ఉన్నారు మాజీ ఇరిగేషన్ మినిస్టర్ పొన్నాల లక్ష్మి గారు. సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సార్ చెప్పండి, ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ జల వివాదం అనేది తెర మీదకి వచ్చింది. ఏం జరిగింది? అసలు కృష్ణా జలాల విషయంపై అసలు అప్పటి ప్రభుత్వంలో ఏం మాట ఇచ్చారు? ఇప్పుడేం జరుగుతుంది? అసలు మీరు జల వివాదాలు ప్రజల్లోకి వచ్చాయి అనే మాట మీ ద్వారా రావడం నాకైతే బాగా అనిపించట్లేదు. వివాదంగా సృష్టించబడడం ఒకటి, వివాదాలు గుర్తించడం ఎప్పుడు ఎందుకు అనేది రెండవది. వివాదం అదిని గుర్తించిన నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత మాట్లాడే దౌర్భాగ్య పరిస్థితి ఎందుకో నాకు తెలియదు. రాజకీయాల్లో ప్రధాన పక్షం ప్రతిపక్షం రెండు ఉంటాయి ఎప్పుడైనా, ప్రజాస్వామ్యం. అధికారం రావడం కోసం చేసే కార్యక్రమాలు ఎత్తుగడలు ఎన్నికల సమయంలో ఉండేటి అందరికీ తెలుసు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసినాం అనేది ఒకటైతే, అధికారంలో ఉన్నప్పుడు ఇది ఎందుకు చేయట్లేదు అనేది ప్రతిపక్షాల బాధ్యతగా వాళ్ళు ఏదో అంటుంటారు. నేను ఒకటే అడుగుతున్నా, 10 సంవత్సరాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పే నాయకులు కానీ వీళ్ళు కానీ ఈ 10 సంవత్సరాలలో ఎంత అన్యాయం జరుగుతుందని ఇప్పుడు కొండెక్కి కూసేవాళ్ళు 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా అసెంబ్లీలో కానీ సోషల్ మీడియాలో కానీ లేక కేంద్ర ప్రభుత్వంతో కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల ద్వారా కానీ వారికి కానీ హెచ్చరికలు కానీ రాతలు కానీ అభిప్రాయాలు కానీ తెలియజేశారా వీళ్ళు వ్యక్తిగతంగా? రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని భావించిన వాళ్ళు, ఇప్పుడు కళ్ళు తెరిచిన వాళ్ళు ఈ 10 సంవత్సరాల్లో ఎందుకు చేయలేదనే దానికి సమాధానం చెప్తారా? అంటే టైంపాస్ కోసం చేసేది, ప్రజల్లో ఒక ఉద్రేకాన్ని ఒక అభిప్రాయాన్ని కలిగించడానికి చేసే పని. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ 10 సంవత్సరాలు కూర్చున్న వాళ్ళు, తెలంగాణ వచ్చే ముందు ఈ నాయకులు ఎప్పుడైనా ఎన్నడైనా తెలంగాణ అంశాల మీద మాట్లాడారా? ఎవరి మీద అంటున్నారు? కేసీఆర్ మీద. అన్యాయం చేసిండు, చరిత్రలో ఎప్పుడు లేనంత అన్యాయం జరిగింది. మరి ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయకముందు ఏం చేశాడు? తెలంగాణ అంశాల మీద మాట్లాడలేదా? తెలంగాణ కావాలని ఆమరణ నిరాహారదీక్ష పూనుకోలేదా? మీరెక్కడున్నారు? మీరేం చేశారు? నాలాంటి వాడైతే మేము మొదటి నుంచి తెలంగాణ కావాలన్నాం కాంగ్రెస్లో ఉండి కూడా. నేను ఇంతకుముందే చెప్పాను దీంట్లో, 1955లో 5వ తరగతి పిల్లవాళ్ళకి విశాలాంధ్ర వద్దు, తెలంగాణ వద్దు, ఇడ్లీ సాంబార్ గోబాక్ అనే నినాదాలు బయటికి తీసుకొచ్చి ఊళ్ళో తిరిగిన వాళ్ళం. సరే, రాలేదు. ఆ తర్వాత 78లో అమెరికా నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి గురించి, తెలంగాణ గురించి 42 మంది సంతకాలు చేస్తే మొదటి సంతకం చేసినవాడిని నేను. ప్రొఫెసర్ జయశంకర్ గారిని తెలంగాణ అత్యంత అవసరం అనే మాట మేము రాజకీయంగా చెప్పే బదులు ఒక విద్యావేత్తగా చెప్తే బాగుంటుంది అని ఢిల్లీకి కేంద్ర కమిటీ ముందు తీసుకెళ్ళేవాళ్ళు నేను. సో ఇవన్నీ మేము చేసినాం. ఆయన రాలే. కానీ 2 ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణ మీద అవిశ్రాంత పోరాటం చేసి తెలంగాణ అవసరాల మీద చర్చించి మాట్లాడిన ఆయన తెలంగాణకు అన్యాయం చేసిందంటే ఏమైనా ముఖం ఉంటుందా మీకు? తెలంగాణ నీళ్ళ గురించి రాజీనామా చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో 2004లో పొత్తులో ఉండి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి మంత్రిగా రాజీనామా చేసి తెలంగాణ అవసరాల మీద చర్చించే ఆయన ఘనత ఎవరిది? అటువంటి ఆయన మీద మీరు చిల్లర మాటలు మాట్లాడతారా? 299 టీఎంసీల వాటర్ విషయంలో అసలు ఏం జరిగింది సార్? ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలా? అదే కదా బాధ. మీతో చదువుకున్న వాళ్ళు, 10 మందికి చెప్పగలిగిన వాళ్ళు, 10 మందికి చూపించగలిగిన వాళ్ళు మీరు కూడా తెలుసుకోకపోతే మామూలు జనం ఏం చేస్తారు? అంటే లేఖ మీద సంతకం ఎందుకు చేయాలి? లేఖ మీద మరి మొత్తం చూసిరండమ్మా. దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ యూ, వెరీ బ్యాడ్. సో యు ఆర్ న్యూట్రల్, యు ఆర్ సపోజ్ టు బి ఫ్యాక్చువల్, రైట్?
యు ఆర్ సపోజ్ టు బి కాన్సిక్వెన్షియల్ చూడాల్సిన అవసరం ఉంది మీడియాకు. మీరే చేయకపోతే రాజకీయాలలో ఉండేవాళ్ళు ఇట్లా అట్లా అంటున్నారని అనుకుంటూ ప్రజలను మభ్యపెట్టడానికి చేసే ఎత్తుగడ మీరు కూడా చేస్తే లాభం ఉన్నా. అవును, ఇవాళ హరీష్ రావు గారు ప్రజెంటేషన్ ఇచ్చారు, నిన్న రేవంత్ రెడ్డి ఇచ్చారు. మీరు చూసుకోవాలి కదా, వాస్తవాలు ఏందో తెలుసుకోవాలి కదా. వాస్తవాలు తెలుసుకోకుండా మీడియా నడిపిస్తూ ఉంటే ఎట్లా? అంతేనా? మీరు అందులో కలిస్తే ఎట్లా? మీరు కూడా ప్రజాస్వామ్యానికి ఒక స్తంభం కదా. అందుకే నేను చాలా బాధపడతాను ఇలాంటి ప్రశ్నలు అడిగి ఏదో టైంపాస్ కోసం, ఏదో గ్రేడింగ్ కోసం ఇలా పెడితే ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పడానికి మీకు ధైర్యం లేకపోతే ఎట్లా? మీరు నిష్పక్షపాతంగా ఉండాలి, వాస్తవాలు తెలుసుకోవాలి, వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఇవన్నీ చేయాలి. అసెంబ్లీ సాక్షిగా సీఎం భాషా విధానాన్ని 2 సంవత్సరాలుగా మీరు గమనిస్తూనే ఉన్నారని అనుకుంటున్నాను. ఏం చెప్తారంటే పదే అసెంబ్లీ సాక్షి ఏంది? అసెంబ్లీలో అట్లా కాదు, ఒక్కటి ఏదో అసెంబ్లీలో మాట్లాడదాం అంటే బయట మాట్లాడిన అబద్ధాలా? ఇన్ని రోజులు కేసీఆర్ గారు ఇక్కడ కమిటీని కూర్చునిపెట్టి సీనియర్ పీపుల్ అందరితో మాట్లాడిన తర్వాత 8 మంత్రులు మాట్లాడారు కదా, ఈయన మాట్లాడారు కదా, అసెంబ్లీకి రా అన్నారు కదా. అంటే ఇవన్నీ అబద్ధాలా? అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్పావు కదా, పూర్తిగా చూపించలేదు కదా, లెటర్లు కానీ అండర్లైన్ చేసింది కానీ ఇది కానీ డేట్లు కానీ. అంటే నువ్వు ఎక్కడైనా అబద్ధం ఆడుతున్నావు, ఎక్కడైనా నీకోసం మాట్లాడుతున్నావు, ఎక్కడైనా రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు. అటువంటప్పుడు అసెంబ్లీకి వచ్చి ఏం చేయాలి ఎవరైనా? మళ్ళీ ఇదే సొల్లు వినడానికా? దమ్ము ధైర్యం ఉంటే మీలాంటి వాళ్ళు మీడియా పెద్దల్ని కూర్చొని నిపుణులను తీసుకొచ్చి అక్కడ కూర్చొని మాట్లాడితే తెలుస్తుంది ఎవరేమో అన్యాయం చేశారనేది. అది చేస్తున్నావా? నేను చెప్పిందే రైటు, అవును. ఆ నుంచి అది చివరి వరకు 56 అక్షరాలా? 56. నువ్వు మధ్యాహ్నం 34 తీసుకొని ఇది వీళ్ళు మాట్లాడేది నేను మాట్లాడుతున్నా అంటే లాంగ్వేజ్ అంతా పోయినట్ట. అవగాహన లేదు, అవగాహన కాదు, అహంకారం ఉంది, అనుభవం లేదు. ఏదో పేరు కోసం, ఈగో కోసం నేను మంత్రిని లేకుంటే నేను అధికారంలో ఉన్నాను అనిపించుకోవడానికి చేసే ఎత్తుగడలు కానీ ప్రజల కోసం కానీ ప్రాంతం కోసం కానీ ప్రజా సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ కట్టుబడి ఉన్నారా మీరు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏం చేసావు? ఇవాళ కొడంగల్ అంటున్నావు, ముఖ్యమంత్రి అయ్యే వరకు నీకు నీళ్ళ సంగతి తెలియదు కదా, నీ ఊరి గురించే తెలియదు కదా. ఇంతకుముందు మాట్లాడాను ఎవరో ఎక్కడ 2-3 చోట్ల, మళ్ళీ రిపీట్ అవుతుంది ఇది మాట్లాడితే. వెరీ బ్యాడ్. నువ్వు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది వేరే విషయం. ఎంత ఒక మనిషి అటు వాళ్ళు ఇటు వస్తే ఇదే ఉండేది కదా. అప్పుడు ఏమనేది? మీలాంటి వాళ్ళు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ జనం కానీ బాగానే చేస్తున్నాడు అందరూ, అందుకే వచ్చిండు అందరూ, మామూలే కదా. మరి అది సమస్య కాదు కదా. అందుకోసం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, ఎందుకయింది, దీన్ని శాశ్వత ప్రాతిపదికన ఏం చేయాలి, గతంలో చేసిన దానికి ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలా, అవకాశం ఉందా లేదా, లేకుంటే కొనసాగించాలా, ఉద్యమం గతంలో చేసిన ఇప్పుడు చేసిన రాష్ట్ర అవసరాలే కాబట్టి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఏం మాట్లాడతాడు? రాయలసీమ ఎత్తిపోతల పథకం ఈయన ఆపిండట, ఈయన చెప్తే ఎవరు? చంద్రబాబు ఆపేశారని చెప్పేసి. అదే ఈయన ఎవరు? ఈయన రేవంత్ రెడ్డి కదా. చంద్రబాబు ఎవరు? చంద్రబాబు ఆయన గురు శిష్యులు అనేది అంటారు, నాకు తెలియదు. ఈయన చెప్తే ఆయన విన్నాడట. దురదృష్టం. నీవు చెప్తే వింటాడనుకునే మనిషివి, వింటాడనుకుని ప్రజలు నమ్మించాలని చేస్తున్నావు. మరి బనకచర్ల మీద ఎందుకు వింటలేడు? ఎందుకో తెలుసా? అతి హుషారు ఈ పెద్ద మనుషులు. అదేమో అంతకుముందు ఇవాళ ప్రజెంటేషన్లో అన్ని డేట్లతో సహా వచ్చింది, దాని జోలికి పోను. కానీ రాయలసీమ ఎత్తిపోతలే కదా. ఇది ఈయన చెప్తే ఆగినా, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ప్రెషర్ పడి ఆగినా అక్కడ 200 టీఎంసీలు తీసుకుపోయే అవకాశం మొదలు
ఏది జాలు గ్రావిటీ అది ప్రాధాన్యమా ఇది ప్రాధాన్యమా ఎవరికైనా? ఏదో కొద్ది నీళ్ళు పంపు చేసి తీసుకుపోవడం ప్రాధాన్యమా, లేకపోతే 200 టీఎంసీలు గ్రావిటీ ద్వారా సగం దూరం పోయిన తర్వాత అవసరం ఉన్న కాడ లిఫ్ట్ చేసుకోవడం మంచిదా? మొదలు నీళ్లు ఎక్కువ తీసుకుపోవడం మంచిదా, లేకపోతే తక్కువ నీళ్లు తీసుకుపోతున్నామని ప్రూవ్ చేయడానికి ఏమన్నా ఇదా? అంటే ఇంట్లో దొంగతనం చేసినట్టే కదా, ఇద్దరు కూడబలుకున్నట్టే కదా. నువ్వే అన్నావు కదా నేను చెప్తే ఆపిండని, మరి అదెందుకు ఆపలేదు? ఎందుకంటే అది 200 టీఎంసీలు కదా. ఓకే, ఇది నువ్వు చెప్తే ఆగింది అనుకుంటే ఇదేదో 4 టీఎంసీలు 10 టీఎంసీలు ఎత్తిపోతలు తక్కువ ఉంటుంది కదా. మరి అటువంటిప్పుడు 200 టీఎంసీలు పోయేందుకు ఆపలేదు? తెలంగాణకు అన్యాయం కావాలని నిర్ణయించుకున్నావు నువ్వు? దీనికి సమాధానం చెప్పను. ఎందుకు మాట్లాడతారు? నేను చెప్తే ఆగిందని తప్పు పొంకనాలు బొంకులు, తర్వాత ఎక్కువ నీళ్ళు పోయే దాంట్లోనేమో సప్పుడు లేదు. కమిటీకి పోనంటావు, పోతావు, పోయిన తర్వాత సంతకాలు పెడతావు, సంతకాలు పెట్టిన తర్వాత కమిటీ వేయమంటే వేస్తావు. అది ఎప్పుడు వేస్తావు, ఎందుకు వేసావు తెలుదా? అర్థం కదా. మనిషికి దేవుడు అందరికీ తెలివితేటలు ఇచ్చాడు. ఎవరు ఎలా వాడుకుంటారు అనేది ఇంపార్టెంట్. ఆ మాత్రం అర్థం చేసుకోలేరు అని అనుకొని తెలివి కలవాడిగా చలామణి కావడానికి చేసి ఎత్తుగడలు రాష్ట్ర ప్రయోజనాలను నాశనం చేసేటువంటి మనుషులు తయారైనారు. ఇంతకంటే నన్ను ఏమన్నమాట.